హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇదిగోండి గోంగూర పచ్చడి చేస్తున్నాను నేను. చూడండి, గోంగూర పచ్చడిలోకి ఏమేమి కాదు. ఇదిగోండి పచ్చిమిర్చి వేసి పక్కన పెట్టాను, కరివేపాకు, అలాగే గోంగూర కడిగి పక్కన పెట్టాను, కొత్తిమీర, ఇవన్నీ వేపుకున్నాం. ఇప్పుడు ఇలా నూనెలో వేపుకోవాలి. అలాగే ఇదిగోండి పచ్చిమిర్చి, కరివేపాకు, ఇదిగోండి కొత్తిమీర కూడా ఇలా గోంగూరలో మగ్గబెట్టేసుకోవాలి. ఇలా మగ్గబెట్టిన తర్వాత మనం రోట్లో నూరుకోవడం. ఇక్కడ ఇలా మగ్గుతుంది. కొత్తిమీర, గోంగూర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇదిగోండి రోట్లో పచ్చిమిరకాయ పచ్చడి, గోంగూర పచ్చడి అని చెప్పే కదా, పచ్చిమిరకాయలు వేసుకొని ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని మామూలుగా మనం దంచుకోవటం. ఉప్పు వేసుకున్నాం కదా, ఇదిగో వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా వేసుకుని. కరివేపాకు ఎందుకు వేస్తున్నాం అంటే జుట్టుకి అన్నిటికీ మంచిది కదండి, అందుకని కరివేపాకు కూడా నేను గోంగూరలో కలిపి పచ్చడి చేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, అదొకసారి ఇదొకసారి అంటే కుదరట్లేదు కదా, అన్నీ ఒకేసారి తింటే బాగుంటుందని ఆలోచనతో గోంగూర, కరివేపాకు, కొత్తిమీర వేసి పచ్చడి చేస్తుంది. ఇవన్నీ మెత్తగా నలిగిపోయింది కదా, ఇప్పుడు మనం గోంగూర పెట్టేద్దాం. గోంగూర, కొత్తిమీర కలిపి నూనెలో వేపాను. ఇదంతా ఇలా పెట్టేసుకొని చక్కగా మెత్తగా నలుపుకొని తీసేసుకుందాం. జీలకర్ర, వెల్లుల్లిపాయ అంతా వేసేసాను నేను. మనకు నచ్చితే తురుము పెట్టుకో, అంటే తాలింపు పెట్టుకోవటం, లేదంటే ఇలాగైనా తినచ్చు, కమ్మగా ఉంటుంది. అన్నీ ఉన్నాయి, కొత్తిమీర, కరివేపాకు, గోంగూర, మనకు కావాల్సిన ఆకుకూరలన్నీ ఒకే దాంట్లోకి వచ్చినాయి అన్నమాట. పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా వేడి వేడి అన్నంలో మనం తినేద్దాం. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.